నెక్స్ట్ వన్ వర్టికల్ స్ట్రెస్ డ్యూ టు సర్క్యులర్ లోడెడ్ ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ ఫూటింగ్ని మనం తీసుకుందాం. సో ఈ సర్క్యులర్ ఫూటింగ్, సో ఇది సర్క్యులర్ ఫూటింగ్ సెక్షన్. సో ఈ లోడ్ అనేది మనకు కిలో పాస్కల్ అనేది అప్లై అనుకుందాం. సర్క్యులర్ ఫూటింగ్ మీద కిలో పాస్కల్ అనే లోడ్ అనేది అప్లై అయింది. సో సిగ్మా జెడ్ ఎట్ ఏ డెప్త్ z on the vertical axis passing through center of uniformly loaded circular area of radius x. సో ఈ సర్క్యులర్ ఫూటింగ్ యొక్క రేడియస్ వచ్చి x అనుకున్నాం. సో జెడ్ అనే డెప్త్లో మనం వర్టికల్ యాక్సిస్లో సిగ్మా జెడ్ అంటే వర్టికల్ స్ట్రెస్ అనేది అప్లై అయింది అక్కడ. ఓకే, సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ ఫూటింగ్. సో ఈ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ ఫూటింగ్ ద్వారా సో మనం ఈ సర్క్యులర్ ఫూటింగ్లో వర్టికల్ స్ట్రెస్ అనేది ఎంత ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బౌస్నిక్ ఈక్వేషన్ ద్వారా సిగ్మా జెడ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 1 - 1 + x/z హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో ఈ ఫార్ములా యూజ్ చేసి బౌస్నిక్ ఈక్వేషన్ ద్వారా మనం సర్క్యులర్ ఫూటింగ్లో వర్టికల్ స్ట్రెసెస్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. అదేవిధంగా ఈ సర్క్యులర్ ఫూటింగ్లో మనకు లోడ్ అనేది ఈ వర్టికల్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే కోనికల్ షేప్లో యాక్ట్ అవుతుంది. సో ఈ కార్నర్స్ నుంచి సెంటర్ ఆఫ్ ద ఈ ఫూటింగ్ వరకు కోనికల్ షేప్లో యాక్ట్ అవుతుంది. సో ఈ కోనికల్ షేప్లో యాక్ట్ అయినప్పుడు థీటా యాంగిల్తో యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ యాంగిల్ యూస్ చేసి కూడా మనం సర్క్యులర్ ఫూటింగ్లో వర్టికల్ స్ట్రెసెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిగ్మా జెడ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 1 - cos³ థీటా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం వర్టికల్ స్ట్రెసెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.